వెల్కమ్ టు కీ టాక్స్. దేశంలో ఓటు చోరీ జరుగుతోంది. ఈసీతో మొదలుపెట్టి అసలు పూరా ఎలక్షన్ సిస్టమ్నే ట్యాంపర్ చేస్తోంది బీజేపీ అంటున్న రాహుల్ గాంధీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త ఉద్యమానికి సిద్ధమయ్యారు. రాష్ట్రాల స్థాయిలో పార్టీ యూనిట్లతో పోరాటం చేయించటమే కాదు, తాను కూడా దేశవ్యాప్తంగా పర్యటించటము, తన వాదనని ప్రజలకు వినిపించేందుకు రాహుల్ గాంధీ అడుగేస్తూ ఉన్నారు. छोटे से बच्चे और मेरे कान में कह रहे हैं वोट चोर गद्दी चोर. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే బీహార్, తమిళనాడు లాంటి చోట్ల ఈ ఓట్ చోరీ అంశాన్ని ప్రధాన ఎజెండా చేయడంతో పాటు వచ్చే జనరల్ ఎలక్షన్స్ నాటికి అంటే 2029 నాటికి అసలు ఇష్యూ ఇదే కావాలి అనేది రాహుల్ గాంధీ వ్యూహంగా కనపడుతోంది. అదే జరిగితే గనక దేశవ్యాప్తంగా ప్రభావం ఎలా ఉండొచ్చు? ఈ ఓట్ చోరీ మీద, ఈవీఎం ట్యాంపరింగ్ మీద జనం గనక ఆగ్రహంతో రగిలిపోతే మట్టి కరిచే పార్టీలేవి? ఇది అసలు పాయింట్. ఓట్ చోరీ జరుగుతోంది, ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోంది, అలాగే ఈసీని కూడా మ్యానిపులేట్ చేసి వ్యూహాత్మకంగా గత కొన్నేళ్లుగా బీజేపీ అనుకూల ఫలితాలు రాబడుతోంది అని రాహుల్ గాంధీ పదే పదే ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాటిని ఆధారాలతో సహా నిరూపిస్తూ ఉన్నారు. కర్ణాటక లాంటి చోట్ల ఒక్క కాన్స్టిట్యున్సీని తీసుకుని చేసిన స్టడీని బట్టి చూసినా, లేదంటే గనక బీహార్ లాంటి చోట్ల 60 లక్షల ఓట్ల తొలగింపు బీజేపీకి ఎలా అనుకూలిస్తుంది అనే స్టడీ మొత్తం చేసి గణాంకాలను బట్టి చెప్తున్న దాన్ని బట్టి చూసినా గానీ ఇది దేశ ప్రజల నాడిని పట్టుకున్న ఇష్యూ. ఈ బీజేపీ బీహార్లో ఎలా లబ్ధి పొందే అవకాశం ఉంది అనే టాపిక్ మీద నేను ఇప్పటికే ఒక వీడియో చేస్తున్నా, అది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అలాగే కామెంట్స్ లో ఆ లింక్ ఉంది, మీకు డీటెయిల్స్ కావాలంటే అది చూడొచ్చు. ఇది అవుట్ అండ్ అవుట్ టెక్నికల్ డేటా ఉన్న వీడియో, అది అలా ఉంచుదాం. ఇప్పుడు ఈ ట్యాంపరింగ్ ప్రభావం ఎలా ఉండొచ్చు అనేది ఆలోచిస్తే కనుక చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఈవీఎంల మీద, ఈసీ విషయంలోనూ రాహుల్ గాంధీ ఇప్పటికే రాష్ట్రాలని చుట్టేయడం మొదలుపెట్టారు. ప్రజలతో మమేకం కావడము, మన ఓటుని ఇలాగా బీజేపీ తన ఖాతాలో వేసుకుంటోంది అని చెప్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైగా ప్రజల్లో ఇప్పటికే ఇదే విషయం మీద చాలా రకాల క్వశ్చన్స్, బీజేపీ ధోరణి మీద అసంతృప్తులు ఉన్నాయి. ఎలాంటి అసంతృప్తులు అంటే, సపోజ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం దగ్గర నుంచి ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం మీద బీజేపీ అనుసరించిన ధోరణి మీద చదువుకున్న వాళ్ళు చాలా మంది విస్మయం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడు ఒక 30-40 ఏళ్ల నాడు పార్టీల వెన్నులో వణుకు పుట్టించిన టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు నేను ప్రభుత్వంలో భాగం కాదు, కేంద్రానికి నాకు సంబంధం లేదు అని తలెత్తి గర్వంగా ప్రకటించడం చూసుంటాం. చూశారుగా. దానికి భిన్నంగా బీజేపీ ఎలక్షన్ కమిషనర్ల నియామకం విషయంలో నిబంధనలు మార్చడము, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమేయం కూడా లేకుండా అమెండ్మెంట్స్ తీసుకురావటము, తమకు నచ్చిన వారిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగాను కూర్చోబెట్టడాన్ని చూస్తూ ఉన్నాం. ఇలాంటివన్నీ ఇప్పుడు కల్మినేట్ అవుతున్నాయి. రాహుల్ గాంధీ చెప్తున్న మాటతో ఇలాంటి అనుభవాలు మ్యాచ్ అవుతూ ఉండేసరికి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో కూడా ఈ ప్రభావం పడ్డం ఖాయం అని అనిపిస్తోంది. అదే జరిగితే ఏ పార్టీ మీద ప్రభావం ఎలా ఉండొచ్చు? ఇదే అసలు పాయింట్. త్వరలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ ఓట్ చోరీ అనేదే ప్రధాన ఎజెండా అయితే గనక ఆ దెబ్బ జేడీయూకి బలంగా తగిలే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పెను కలకలం రేగుతుంది. రేగటమే కాదు, బీజేపీతో పాటు బీజేపీకి అనుబంధంగా పొత్తుల్లో ఉన్న పార్టీలన్నిట్లోనూ ఒక ఆందోళన బయలుదేరేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత జనరల్ ఎలక్షన్స్ తో పాటు అంటే 2024 ఎలక్షన్స్ తో పాటు ఈ మధ్య కాలంలో జరిగిన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలన్నిట్లోనూ బీజేపీకి, ఆ పార్టీ కూటమికి అనుకూలంగా రిజల్ట్ రావడం వెనుక చాలా మ్యానిపులేషన్ జరిగింది అని కదా రాహుల్ గాంధీ అంటున్నారు. మరి ప్రజలు ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తే గనక బీజేపీతో పాటు బీజేపీతో పొత్తులో కూటమిగా ఉన్న పార్టీలన్నిటి మీద ఈ దెబ్బ బలంగా పడడం ఖాయంగా కనబడుతోంది. బీహార్లో జేడీయూ, అలాగే మహారాష్ట్రలో షిండే, శివసేన లాంటి పార్టీల మీద ఈ దెబ్బ పడితే ఆ పార్టీల ఉనికే క్వశ్చన్ మార్క్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే జేడీయూకేమో సమర్థ వారసత్వం లేకపోవడము, అసలు నాయకుడు వయోభారం అనే ఛాలెంజెస్ ఉంటే, ఆల్రెడీ షిండే శివసేనకి క్రెడిబిలిటీ ఛాలెంజ్ అనేది ఉండనే ఉంది. ఇక దక్షిణాదిలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాహుల్ గాంధీ ఎజెండా దేశవ్యాప్తంగా ప్రభావం
ప్రభావం చూపితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ఇంపాక్ట్ వచ్చే ఎన్నికల నాటికి ప్రబలంగా పడే అవకాశం ఉంది. ఎలాగో లాజికల్గా చూద్దాం. ఇప్పుడు ఎవరన్నా మన దగ్గర డబ్బులు అడిగి తీసుకున్నా లేదంటే గనక మనకి తెలిసేలాగా లాక్కున్నా కూడా మనం పెద్దగా ఫీల్ కాం. అదే మనకి తెలియకుండా కొట్టేశారనుకోండి, మనం చాలా హర్ట్ అవుతాము, మనం మోసపోయామనే ఫీలింగ్తో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం. టైం వచ్చినప్పుడు మనం సమాధానం చెప్పాలి అని అనుకుంటాం ఖచ్చితంగా. ఇది హ్యూమన్ సైకాలజీ. ఇప్పుడు ఇదే పాయింట్ మీద మన ప్రమేయం లేకుండా మన ఓటుని ఇలాగే కొట్టేస్తున్నారు అని రాహుల్ గాంధీ చెప్తున్న ప్రచారంతో దేశం ఏకీభవించటము అంటే చాలా తీవ్రంగా ప్రతిఘటించడానికి సిద్ధమవుతున్నట్టు అని అనుకోవాలి. ఆ మ్యానిపులేట్ చేస్తున్నప్పుడు ఎట్లా ఎదుర్కొంటారు అని కొందరు అడగొచ్చు. సమాధానం ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన బయలుదేరితే గనక ముందు కోర్స్ కరెక్షన్కి సిద్ధపడాల్సింది ఎన్నికల సంఘం. పనితీరును మార్చుకోవడం దగ్గర నుంచి ఎలక్షన్ స్కెడ్యూల్స్ ఎంత పొడుగును లేకుండా పోలింగ్ జరిగిన 2 రోజులకో 3 రోజులకో ఫలితాలు ప్రకటించేలాగా స్కెడ్యూల్స్ పెట్టుకోవడం లాంటివన్నీ చేయాల్సిన ఒత్తిడి ఈసీ మీద వస్తుంది. దాంతో మొదలుపెట్టి కౌంటింగ్ నామ్స్ వరకు అన్నీ మారతాయి. ఇది వరకు లాగా పోలింగ్ జరిగిన 45 రోజులకి కౌంటింగ్ ఉండదు కాబట్టి ఒకవేళ మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటే అలాంటి ప్రయత్నాలకి ఆస్కారం లేకుండా టైం ఫ్రేమ్ కుదించడం లాంటివన్నీ జరుగుతాయి. అలా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రజాభిప్రాయం అనేది రిఫ్లెక్ట్ అయి తీరాల్సిన పరిస్థితి వచ్చి తీరుతుంది. ఈ ఓట్ చోరీ ఎజెండాతో చావు దెబ్బతినే పార్టీలేవి అని అడిగితే మీరైతే ఏం చెప్తారు?